ఈ వీడియోలో మనం డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ గురించి తెలుసుకుందాం. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటే ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూద్దాం. దిస్ ఈజ్ మై బ్యాగ్, దిస్ ఈజ్ మై పెన్ అని ఉంది కదా. దట్ ఈజ్ ఏ బాయ్, దట్ ఈజ్ ఏ ట్రీ, దీస్ ఆర్ ఫ్లవర్స్, దోస్ ఆర్ బుక్స్. ఇవన్నీ దిస్, దట్, దీస్, దోస్ అనేవి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. ఇక్కడ మనకి డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ కూడా ఉంటాయి. దీనికి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్కి డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్కి డిఫరెన్సెస్ ఏంటంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. దిస్ ఈజ్ మై బ్యాగ్ అని ఉంది అంటే దిస్ పక్కన ఎప్పుడు హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది. దిస్, దట్, దీస్, దోస్ పక్కన హెల్పింగ్ వెర్బ్ ఉంటే అది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. అదే డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం మనము ఒకటి. దిస్ హౌస్ ఈజ్ బ్యూటిఫుల్ ఉంది. సో హౌస్ అనేది నౌన్, హౌస్కి ముందు ఏమొచ్చింది అడ్జెక్టివ్. సో దిస్ అనేది హౌస్ ముందు దిస్ అనేది అడ్జెక్టివ్ అయింది. ఓకే, అవి డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్. ఇక్కడ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అండ్ దిస్, దట్, దీస్, దోస్ అనేవి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. ఇక్కడ దీస్, దోస్కి ఆర్ ఎందుకు వచ్చిందంటే అది ప్లూరల్. ఇక్కడ ఫ్లవర్స్ అనేది ప్లూరల్, సో ఆర్ ప్లూరల్కి ఆర్ పెడతాం. దీస్ ఆర్, దోస్ ఆర్ అవి ప్లూరల్స్ అనమాట. దిస్ ఈజ్ మై బ్యాగ్, బ్యాగ్ అనేది సింగులర్, సో దిస్ ఈజ్ పెట్టాం. ఓకే, దెన్ థ్యాంక్ యూ.